బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లా మంత్రాలయంలో విషాదం చోటు చేసుకుంది. తుంగభద్ర నది వద్దకు 5 యువకులు వెళ్లారు. హైదరాబాద్ కు చెందిన యువన్ చంద్ర, సతీష్, మంత్రాలయానికి చెందిన రాఘవేంద్ర, ధను, ఉరవకొండకు చెందిన సంధ్య ఈత కొట్టేందుకు నదిలోకి దిగారు. అయితే అకస్మాత్తుగా వారంతా నదిలో గల్లంతయ్యారు. స్థానికులు చూస్తుండగా నీటిలో మునిగిపోయారు. దీంతో వారిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలం వద్దకు చేరుకుని గజ ఈతగాళ్లతో నదిలో గాలిస్తున్నారు. అయితే వీరిలో ఒకరు మృతి చెందగా మరొకరిని రక్షించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడు మంత్రాలయానికి చెందిన ధనుష్ గా గుర్తించారు. డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లా మంత్రాలయంలో విషాదం చోటు చేసుకుంది. తుంగభద్ర నది వద్దకు 5 యువకులు వెళ్లారు. హైదరాబాద్ కు చెందిన యువన్ చంద్ర, సతీష్, మంత్రాలయానికి చెందిన రాఘవేంద్ర, ధను, ఉరవకొండకు చెందిన సంధ్య ఈత కొట్టేందుకు నదిలో దిగారు. అయితే అకస్మాత్తుగా వారంతా నదిలో గల్లంతయ్యారు. స్థానికులు చూస్తుండగా నీటిలో మునిగిపోయారు. దీంతో వారిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలం వద్దకు చేరుకుని గజ ఈతగాళ్లతో నదిలో గాలిస్తున్నారు. అయితే వీరిలో ఒకరు మృతి చెందగా మరొకరిని రక్షించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడు మంత్రాలయానికి చెందిన ధనుష్ గా గుర్తించారు. డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్యామ్, చెప్పండి. ముఖ్యంగా కర్నూలు జిల్లా మంత్రాలయంలో నిన్న సాయంత్రం ఘోర విషాద సంఘటన అయితే చోటు చేసుకుంది. పెళ్లి ఇల్లు అంటే మే 7వ తారీఖున పెళ్లి అయింది. అయితే సత్యనారాయణ వ్రతం చేసుకునే నిమిత్తం మంత్రాలయంలో తమ బంధువులందరినూ పిలుచుకొని అంటే సంతోషంగా ఈ యొక్క సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికి బంధువులను పిలుచుకున్నారు. ఈ క్రమంలో బంధువులంతా కూడా ఈ కార్యక్రమానికి అయితే పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయితే పక్కనే ఉన్న తుంగభద్ర నది వద్ద సరదాగా ఈత కోసం వెళదామని బంధువుల్లో అనుకుని కొంతమంది ఈత కోసం అయితే తుంగభద్ర నది వద్దకు వెళ్ళారు. అయితే అంతవరకు కూడాను ఈత కొడుతూ కేరింతలు కొడుతూ చాలా సంతోషంగా ఉన్న పరిస్థితులు అయితే అంటే 5 సంవత్సరాల అబ్బాయి అంటే హైదరాబాద్ చెందిన 5 సంవత్సరాల అబ్బాయి ఈ యొక్క రాఘవేంద్ర ఆచార్ అనే అతని కొడుకు అబ్బాయి అయితే అంటే ఈ నీటిలో మునిగిపోతున్న క్రమంలో వెంటనే రక్షించేందుకు అతని తండ్రి అయితే ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో అయితే పట్టుకునే క్రమంలో అంటే అతను కూడా మునిగిపోవడం, వాడిని కాపాడేందుకు మరొకరు ఈ రకంగా ఒకరిపై 5 మంది అయితే అంటే నీటిలో మునిగిపోయిన పరిస్థితి నెలకొంది. ఆ యొక్క అంటే ఈ ఒకరిని రక్షించే క్రమంలోనే వీరందరూ కూడా గల్లంతైన పరిస్థితి ఉంది. ఒడ్డున ఉన్న స్థానికులు అయితే వెంటనే అక్కడ చేరుకుని ఈ యొక్క అంటే మునిగిపోయిన వారిని రక్షించేందుకు అయితే తీవ్ర ప్రయత్నం అయితే చేశారు. కానీ వెంటనే అక్కడ ఉన్న స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగప్రవేశం చేసిన పోలీసులు అయితే చాలా అంటే ఈ యొక్క తుంగభద్ర లోతు ఉండడము, ఈ యొక్క డెడ్ బాడీను సంబంధించి అంటే మునిగిపోతే ఖచ్చితంగా చనిపోయారనే అనుకుంటారు. కాబట్టి పోలీసులు కూడా అంటే కిందకు దిగి చాలా ప్రయత్నించినప్పటికీ కూడాను ఎటువంటి జాడలు లేకపోవడము, స్థానికులైతే మరింత కొంత లోతుకి వెళ్ళి ఈ యొక్క ప్రయత్నించగా ఒక మృతదేహం అయితే బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ యొక్క సంఘటనలో రాఘవేంద్ర ఆచార్ 20 సంవత్సరాలకు సంబంధించి, హైదరాబాద్ చెందిన సతీష్ చంద్ర 36 సంవత్సరాలు, అలాగే కొడుకు యావన్ చంద్ర. ముఖ్యంగా ఈ యావన్ చంద్ర సంబంధించి ఈ యొక్క ప్రమాదం జరిగింది. అతను మునిగిపోవడంతోనే తండ్రి కూడాను వెళ్ళడము, అలాగే ఎమ్మిగనూరుకు చెందిన ధను 27 సంవత్సరాలు వెళ్ళిన వ్యక్తి, అలాగే ఉరవకొండకు చెందిన సంధ్య 21 సంవత్సరాలు, ఈ ఆదోనికి సంబంధించిన కమ్మరి అపర్ణతో కలిసి ఈ యొక్క 6 మంది కూడాను శనివారం సాయంత్రం వెళ్ళడం జరిగింది. అయితే ఒడ్డున అయితే అపర్ణ ఉంది. కానీ ముఖ్యంగా ఈ యావన్ చంద్ర సంబంధించిన తండ్రి మునిగిపోవడంతోనే కొడుకును కాపాడేందుకు తండ్రి దిగడము, అతన్ని కాపాడేందుకు మిగతా వాళ్ళందరూ కూడా
దిగడంతో ఈ యొక్క విషాద సంఘటన అయితే చోటు చేసుకుంది. రాత్రి 8 గంటల వరకు కూడాను ఈ యొక్క అంటే ఈ పోలీసులు రంగప్రవేశం చేసిన తర్వాత ఆ, అంటే ఆ, వెతులాడైతే చేసిన పరిస్థితి ఉంది. ఎంతకీ కనపడకపోవడంతో రాత్రిపూట ఈ యొక్క గాలింపు చర్యలను అయితే నిలుపుదల చేశారు. అక్కడ ఈ యొక్క డిఎస్పి భార్గవి అయితే తమ బృందాలతో ఎంత వెతికినప్పటికీ కుదరకపోవడం, అలాగే ప్రస్తుతం అయితే ఎన్డీఆర్ఎఫ్ బలగాలను అయితే రంగప్రవేశం చేయించి ఉదయం నుంచి ఈ యొక్క గల్లంతు అయిన వారిని వెతికేందుకు కూడాను పెద్ద తీవ్ర గాలింపు చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి ఉంది. తుంగభద్ర స్థానానికి వెళ్లి గల్లంతైన సంఘటన దురదృష్టకరం అనేసి ఇక్కడ అంటే మంత్రాలయం సంబంధించిన ఈ యొక్క ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి గారు కూడాను స్పందించారు. బాధిత కుటుంబాలు మాత్రం మీరు ఎటువంటి దిగులు పడిన అవసరం లేదు, మేము గాలింపు ఏర్పాట్లు ముమ్మరం చేస్తాము, కుటుంబకులు ఓదార్పుతో ఉండాలి, అలాగే ధైర్యంగా ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వం మీ కుటుంబానికి అండగా ఉంటుందనేసి కూడాను ధైర్యం చెప్పిన పరిస్థితి ఉంది. అక్కడ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి కూడాను దగ్గర ఉండి ఈ యొక్క గాలింపు చర్యల్లో అయితే పాల్గొన్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈ యొక్క సత్యనారాయణ రథంకు వచ్చిన ఈ యొక్క బంధువులు అయితే ఆ యొక్క అంటే ఆ రోదనలు అయితే హృదయ విధాకరంగా మాత్రము ఉందనడం మాత్రము అంటే కంట తడి పెట్టించడం మాత్రం తప్పడం లేదు. ముఖ్యంగా స్థానికులు కూడాను ఎప్పుడు కళ్ళ ముందు ఉండే వారు ఒకేసారిగా మృత్యువాత పడ్డారని అనుకోవడము ఆ యొక్క సంఘటన మాత్రం వాళ్ళని కలిసివేస్తుంది. ఏదేమైనప్పటికీ రాఘాచారి కుటుంబంలో తండ్రి కొడుకు చనిపోవడము, ఒకే కుటుంబంలో అంటే సంతోషకరమైన కార్యక్రమానికి వచ్చి ఇట్లా విషాదంగా ఈ యొక్క సంఘటన జరగడం మాత్రం అక్కడ అందరూ కూడా అంటే కంటతడి పెట్టిన పరిస్థితి ఉంది రాని. అంతేకాకుండా వీళ్ళంత త్వరగా పోలీసు బలగాలతో ఎన్డీఆర్ఎఫ్ బలగాలతో ఆ యొక్క అంటే ఈ తప్పిపోయిన అలాగే గల్లంతైన ఈ యొక్క మృతదేహాలను కావచ్చు వారిని కావచ్చు వెంటనే పట్టుకుంటామనేసి కూడాను ఈ వెతులాట చేసి గాలింపు చేస్తామనేసి భార్గవ్ చెప్పిన పరిస్థితి అయితే నెలకొంది రాణి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్యామ్.